హే గాయ్స్, నా స్టైల్లోని వెజ్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. తప్పకుండా ఫుల్ వీడియో చూసేసేయండి. ఫస్ట్ అయితే క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్, క్యాప్సికమ్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. క్యారెట్, బీన్స్, కాలీఫ్లవర్ ఈ మూడుని బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ తర్వాత కొంచెం అన్ని పాలల్లో జిలేబీ కలర్ అయితే మిక్స్ చేశానండి. కలర్ ఎందుకు మిక్స్ చేసుకున్నానంటే బిర్యానీలో కలర్ ఉంటే బిర్యానీ చూడడానికి కూడా మంచిగా అనిపిస్తుందండి. స్పూన్ సాయంతో మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అండ్ తర్వాత ఒక బౌల్లో మనం బాయిల్ చేసుకున్న బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్ అయితే వేసేసుకున్నానండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ గ్రీన్ చిల్లీ అయితే వేసేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే ఆలు అండ్ గ్రీన్ మటర్ కూడా వేసుకోవచ్చండి. నేనైతే స్కిప్ చేశాను. దాంట్లోనే ఒక చిన్న బౌల్ అంతా కర్డ్ వేసుకున్నానండి. అలాగే తగినంత కారము, ఉప్పు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క వేసేసి మంచిగా మిక్స్ చేసుకున్నానండి. ఉప్పు, కారం బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. బిర్యానీకి మసాలా మిక్స్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకున్నానండి. ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాను. మిక్సింగ్ ఇంపార్టెంట్ అన్నా కదా, ఎందుకంటే తర్వాత లేయర్ వైజ్ వేసిన తర్వాత మిక్సింగ్ చేయలేం కాబట్టి అందుకే ఇంపార్టెంట్. అండ్ దాంట్లోనే కొంచెం అంతా కొత్తిమీర అండ్ కొంచెం అంతా కరివేపాకు వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. అలాగే 4-5 లవంగాలు అయితే వేసుకున్నానండి. అండ్ తర్వాత కొంచెం అంతా సాహీ జీరా కూడా వేసుకున్నానండి. సాహీ జీరా వేసుకున్న తర్వాత కొంచెం అంతా జీలకర్ర కూడా వేసుకున్నానండి. అండ్ తర్వాత మనం పాలల్లో మిక్స్ చేసుకున్న కలరు కొంచెం అంతా వేసానండి. అండ్ ఇంకొంచెం అండ్ దాంట్లోనే ఒక నిమ్మకాయ రసం మొత్తం పిండేసింది వేసుకున్నానండి. నిమ్మకాయ రసం వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాను. మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బొగాన్లో అయితే వాటర్ పోసానండి. బొగాన్లో వాటర్ అయితే దేనికి పెట్టానంటే ఇప్పుడు మన బాస్మతి బియ్యం అయితే ఉడికించుకోవాలండి. బొగాన్లో వాటర్ పోసేసి మీద క్యాప్ పెట్టేస్తే ఒక 5 to 10 మినిట్స్లో ఉడికొస్తుందండి. వీడియోలో చూపించినట్టుగా ఉడికొచ్చినప్పుడు ఇప్పుడు మనం 1/2 అవర్ నానబెట్టుకున్న బాస్మతి బియ్యం అయితే వేసేసుకోవాలండి. బియ్యం వేసేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిరపకాయలు వేసేయాలండి. అండ్ అలాగే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, 4-5 లవంగాలు, కొంచెం అంతా ఆయిల్ అండ్ కొంచెం అంతా కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. అండ్ లాస్ట్లో కొంచెం అంతా సాల్ట్ వేయాలండి. సాల్ట్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మన బాస్మతి బియ్యం 70% ఉడికిన దాకా వెయిట్ చేయాలండి. ఇప్పుడు నా బియ్యం అయితే 70% కుక్ అయినాయండి. ఇప్పుడు బియ్యం 70% కుక్ అయిన తర్వాత ఇంకొక స్టవ్ పైన ఇంకొక బొగాని పెట్టుకొని దాంట్లో మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మసాలా ఒక లేయర్ అయితే వేసానండి. ఒక లేయర్ వేసిన వెజిటేబుల్ మసాలా పైన 70% కుక్ చేసుకున్న బాస్మతి బియ్యం అయితే వేసేసుకోవాలండి. బాస్మతి బియ్యం ఒక లేయర్ వేసిన తర్వాత మరొక లేయర్ మనం మిక్స్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ మసాలాని మొత్తం వేసేసేయాలండి. మరొక లేయర్గా వెజిటేబుల్స్ మసాలా వేసేసిన తర్వాత అండ్ లాస్ట్లో 90% కుక్ అయిన బాస్మతి రైస్ అయితే వేసేసుకోవాలండి. మంచిగా అదొక లేయర్ వేసేసిన తర్వాత బొగాన్లో రైస్ని మంచిగా లేవల్గా చేసుకోవాలండి. మంచిగా లేవల్గా చేసుకున్న తర్వాత బాస్మతి రైస్ పైన అండ్ లాస్ట్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న క్రిస్పీ ఆనియన్స్ ఉన్నాయి కదండి, అవి మొత్తం వేసేసుకోవాలండి. ఆనియన్స్ మొత్తం వేసేసిన తర్వాత మనం పాలల్లో మిక్స్ చేసుకున్న కలర్ కూడా వేసేయాలండి. కలర్ మొత్తం వేసేసిన తర్వాత కొంచెం అంతా కొత్తిమీర మరి కొంచెం అంతా పుదీనా కూడా వేసుకోవాలండి. వేసేసిన తర్వాత ఇప్పుడు ఒక 2 టిష్యూ పేపర్స్ తీసుకొని రైస్కి దమ్ ఎటు పోనట్టు
కవర్ చేసేయాలండి. 2 టిష్యూ పేపర్ సాయంతో మొత్తం కవర్ చేసేయాలండి. మొత్తం కవర్ చేసిన తర్వాత టిష్యూ పేపర్ పైన కొద్దిగా వాటర్ చల్లుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా వాటర్ అయితే చల్లుకోండి. కొద్దిగా వాటర్ చల్లుకున్న తర్వాత బొగాని పైన మూత పెట్టేసి నేనైతే ఒక స్టోన్ పెట్టుకున్నానండి, దమ్ ఎటు పోనట్టు. స్టోన్ పెట్టుకున్న తర్వాత ఒక 10 to 15 మినిట్స్ లో ఫ్లేమ్లో బాగా ఉడకనియాలండి. 10 to 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే నా బిర్యానీ అయితే బాగా కుక్ అయిపోయిందండి. చూడండి, చూడడానికి కూడా ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది అనేసి. వేడి వేడి బిర్యానీ లెమన్ అండ్ ఆనియన్స్తో సర్వ్ చేసుకొని తింటే ఆ టేస్టే వేరే లెవెల్ అండి. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్.